హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి సింపుల్ స్వీట్ రెసిపీ చూపిస్తానండి. అదేనండి బెల్లం అన్నం. ఈ బెల్లం అన్నం అయితే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా చాలా సింపుల్. మనకు రెండు పదార్థాలు చాలు ఈ అన్నాన్ని చేయడానికి. ఒకటేమో బెల్లం, అలాగే రైస్ ఉంటే సరిపోతుంది ఈ స్వీట్ చేయడానికి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినా అలాగే ఎంతో సింపుల్ అయినా బెల్లం అన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ స్వీట్ చేయడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా మనం రోజు తినే బియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. రేషన్ బియ్యంతో ఈ బెల్లం అన్నం అనేది ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. బియ్యంలో ఉన్న పురుగులు అలాగే డస్ట్ అంతా పోయేంత వరకు 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రెయినర్ లో వేసి బియ్యంలో ఉన్న తడి ఆరేంత వరకు ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ బెల్లం అన్నం కోసం బియ్యం అనేది తడి లేకుండా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక గ్లాస్ బియ్యానికి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని చక్కగా తురుముకోవాలండి. ఇలా మొత్తం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే మనకు జాంగ్రీ పౌడర్ కూడా దొరుకుతుంది, అది వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అన్నం ఉడికించుకోవడానికి మనం వేడిగా నీళ్లను కాగబెట్టుకోవాలి. మరొక స్టవ్ మీద 1 కప్పుకు 3 కప్పుల దాకా నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లం తురుమును నెయ్యిలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే బెల్లం అంతా నెయ్యిలో బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. అప్పుడే బెల్లం అనేది చక్కగా కరుగుతుంది, అలాగే బెల్లం అనేది మాడిపోకుండా ఉంటుంది. బెల్లం అనేది చక్కగా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి బెల్లం పాకం నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా నెయ్యి సపరేట్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న బియ్యాన్ని వేసుకొని ఈ బెల్లం పాకంలో బియ్యం అనేది చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బియ్యం అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పాకంలో బియ్యాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేడి చేసుకున్న నీళ్లను ఈ బియ్యంలో వేసేసుకోవాలి. వేడిగా బాగా మరిగేంత వరకు నీళ్లను మరిగించుకొని ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి. 1 కప్పుకు 3 కప్పుల దాకా నీళ్లను పోసుకోవాలి. నేను ఇక్కడ సగం నీళ్లను వేసేస్తున్నాను. మరిగించిన నీళ్లను వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూడు ఇలాచి వేసుకోవాలి, అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మీరు దేవునికి ప్రసాదంలో నైవేద్యంలో పెట్టాలనుకుంటే ఉప్పును స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఉప్పు ఇలాచి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఉడికించుకోవాలి బెల్లం అన్నాన్ని. ఇలా ఉడికించుకున్నాక ఒకసారి మళ్ళీ మూత తీసి మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లం అన్నం అనేది ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, అన్నం అనేది ఇంకా ఉడకలేదు. మనం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న మిగిలిన వేడి నీళ్లను అన్నంలో వేసేసుకొని ఇంకో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్లను పోసుకుంటూ ఈ బెల్లం అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నాక చూడండి, బెల్లం అన్నం రెడీ అయిపోయింది. ఇలా పొడిగా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కావాలంటే జీడిపప్పు పలుకులు అలాగే నెయ్యి 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవాలి. మనకి బెల్లం అన్నంలో నెయ్యి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం నెయ్యి ఎంత వేసుకుంటామో అంత టేస్టీగా వస్తుంది బెల్లం అన్నం. ఇలా నెయ్యి జీడిపప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి.
చూడండి, మనకు ఎంతో టేస్టీ అయినా అలాగే సింపుల్ అయిన బెల్లం అన్నం రెసిపీ రెడీ అయిపోయింది. ఈ బెల్లం అన్నం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా చాలా సింపుల్ అండి. ఈ బెల్లం అన్నం అనేది మా బంజారాలో స్పెషల్ స్వీట్ రెసిపీ అన్నమాట. మేము ఏ పండగకైనా ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు మా బంజారాలో ఖచ్చితంగా బెల్లం అన్నం అనేది చేసుకుంటాము. బంజారాలో మేము చేసుకునే తీజ్ పండగకు ఈ బెల్లం అన్నం అనేది స్పెషల్ రెసిపీ అన్నమాట. మేము ప్రతి తీజ్ పండగకు ఈ బెల్లం రెసిపీని చేసుకుని మా దేవుడికి ఈ బెల్లం అన్నంని నైవేద్యం లాగా సమర్పిస్తామండి. మీరు కూడా ఈ బెల్లం అన్నం రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా చాలా సింపుల్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.